హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దలికిత వ్లాగ్స్. మేమైతే వింటర్ ఉత్సవ మేళాకి వచ్చాము. నేను మా ఫ్రెండ్ మా మమ్మీ ముగ్గురం సరే అలా బయటికి వెళ్దాము ఎక్కడికన్నా అనేసి అనుకుంటే ఇక్కడ వింటర్ ఉత్సవ మేళా జరుగుతుంది అనేసి వచ్చామన్నమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. మేము కూడా సర్ప్రైజ్ అయిపోయాము అక్కడికి వెళ్ళాక. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మేమైతే ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఇంకా వాటర్ ఫాల్ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడైతే మొత్తం సంక్రాంతి థీమ్ అనేది డెకరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ మేము ఇక్కడ ఏం స్టార్ట్ అవ్వలేదు కదా, టైం పడుతుంది అనేసి మేము అంటార్టికా జోన్కి వెళ్ళాము. అక్కడైతే మొత్తం స్నోఫాల్ థీమ్ అనమాట. అండ్ మాకైతే అది చాలా బాగా నచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామండి అందులో మేము. అండ్ చాలామంది నిజంగానే అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశారు. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ అంటార్టికా జోన్ అయితే. అండ్ ఇందులో అయితే ఎలిఫెంట్, పెంగ్విన్స్ అలా ఎనిమల్స్ పెట్టారు. చాలా బాగున్నాయి అవి. చూడడానికైతే చాలా రియాలిటిక్గా ఉన్నాయి. అండ్ దాని మీద ఫర్ కూడా ఎంత నీట్గా చేశారంటే చాలా బాగా అనిపించింది చూడడానికి. అండ్ ఇక్కడ ఎవరైనా ఫొటోస్ బాగా దిగే వాళ్ళు ఉంటే ఈ ప్లేస్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. యాక్చువల్లీ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, బట్ అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది. సారీ, ఏమనుకోకండి. ఇది అప్లోడ్ చేసే టైంకి ఎగ్జిబిషన్ కూడా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. బట్ మీరు చూస్తారనేసి, ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే ఇందులో చూస్తారనేసి నేను పెడుతున్నా అనమాట. సో ఇదైతే ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్ 100 రూపీస్ పడింది. సో మేము 3 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 300 పడింది అనమాట. ఓకే, వర్త్ అని చెప్పొచ్చు. బట్ టికెట్ ప్రైస్ అయితే కొంచెం హైగానే ఉంది. బట్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు ఈ ప్లేస్లో అయితే. సో అంటార్టికా జోన్ అయిపోగానే మనకి బయటికి రాగానే షాపింగ్ స్టార్ట్ అవుతుంది. సో షాపింగ్లో అయితే మొత్తం డ్రెస్సెస్, నైట్ వేర్, షూస్, చెప్పల్, బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే 1000కి 3 బెడ్షీట్స్ అనేసి అమ్ముతున్నాడు అతను. బట్ క్వాలిటీ అయితే అది ప్యూర్ కాటన్ అయితే కాదు, అందుకనేసి మేము తీసుకోలేదు. యాక్చువల్గా మేము ఏది తీసుకోలేదు, ఎందుకంటే మాకు అన్నీ ఓవర్ ప్రైస్డ్ అని అనిపించినాయి. అండ్ ఇక్కడైతే ఎగ్జిబిషన్లో ఎక్కడైనా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి, బట్ కలెక్షన్స్ కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట. అంటే బయటతో కంపేర్ చేస్తే మనకు అన్నీ ఒకే ప్లేస్లో చాలా కలెక్షన్ అనేది ఉంటుంది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ నచ్చినవి తీసుకోవచ్చు. బట్ మేము ఆల్రెడీ ఒక స్ట్రీట్ షాపింగ్ చేసాము, ఆ వీడియో కమింగ్ అప్లో వస్తుంది చూడండి. అక్కడ ఆల్రెడీ షాపింగ్ చేసేసాము కాబట్టి ఇక్కడ ఏమి ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఏం తీసుకోలేదు. సో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ తీసుకుందాం అనేసి అనుకుంది. బట్ కొంచెం ప్రైస్ రేంజ్ మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది అనేసి తీసుకోలేదన్నమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే వెస్ట్రన్వి చాలా అంటే చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్లో మెయిన్లీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నాకు ఎక్కడైనా చాలా బాగా నచ్చుతుంది. అంటే డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగుంటాయి, వెస్ట్రన్ అయినా ట్రెడిషనల్ అయినా ఏవైనా సరే. అండ్ ఇక్కడైతే మేము బ్రాస్లెట్స్ చూసాము, అవి కూడా బాగున్నాయి. బట్ కొంచెం ప్రైస్ చెప్పా కదా ఆల్రెడీ, ఊకే అంటే మళ్ళీ మీరు నన్ను తిడతారేమో. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. అండ్ ఇక్కడ హ్యాట్ చూసారా, ఇదైతే 250, 200 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అయితే అది పెట్టుకుంటే 200 పే చేయాలి అనేసి జోక్ చేశాడు. అయితే నాకు వద్దులే అనేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను. సో నెక్స్ట్ మేమైతే బ్యాంగిల్స్కి వచ్చేసాము. బ్యాంగిల్స్ అయితే అంత యూనిక్ కలెక్షన్ అయితే ఏం లేవండి. అంటే
నార్మల్ బయట దొరికే బ్యాంగిల్సే ఉన్నాయి. అంటే యూనిక్‌గా పెడతారు కదా! ఎగ్జిబిషన్ అంటే అలా నాకు అంత యూనిక్‌గా అయితే ఏమి అనిపించలేదు. అన్నీ నార్మల్ కలెక్షనే ఉన్నాయి. సో, మా మమ్మీ అయితే అలా బ్యాంగిల్స్ కలెక్షన్ చూస్తూ ఉన్నది. అండ్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అని చూస్తూ అక్కడే టైమ్ స్పెండ్ చేసింది. అండ్ ఇక మా మమ్మీని వేరే స్టోర్‌కి పోదాం రా అనేసి తీసుకెళ్ళాను. అండ్ ఇక్కడైతే బొమ్మలున్నాయి. పిల్లలైతే ఇక్కడొస్తే ఖచ్చితంగా బొమ్మలు కొనియమని అయితే ఏడుస్తారనమాట. అంత కలెక్షన్ ఉంది. చాలా అంటే చాలా బొమ్మలున్నాయి. అండ్ ఒక జాతరలాగా అనిపించింది నాకు. అన్ని కలెక్షన్ అన్నీ బొమ్మలైతే అక్కడ పెట్టారనమాట. అండ్ ఇక్కడ ప్రిన్సెస్, బార్బీ బొమ్మలు అండ్ ఇంకా సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా క్యూట్‌గా చిన్నగా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ చాక్లెట్స్, లాలీపాప్స్ అండ్ డేట్స్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అండ్ డ్రైడ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఖర్జూర, బాదం అండ్ చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవైతే 2 టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నాయి, ఎక్కువ క్వాలిటీ ఉన్నాయి. సో, చూసి తీసుకోవాలి ఎప్పుడైనా. అండ్ యుటెన్సిల్స్‌కి వచ్చేస్తే ఇవైతే సిరామిక్ అండి. ఇవి ఈచ్ పేర్ 200, 250 అలా ఉన్నాయి. అండ్ కప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. అండ్ స్టీల్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. చిన్న ఐటమ్స్ అంటే డైలీ యూజ్ చేసుకునేవి అయితే చాలానే ఉన్నాయి. అండ్ యూస్ఫుల్ అనొచ్చు ఆ స్టోర్ అయితే. నాకు నచ్చింది. అండ్ ఇదైతే పల్లి పట్టి కాదు, కాజు పట్టి అనమాట. అండ్ మామిడి తాండ్ర మాకైతే చాలా ఇష్టం మామిడి తాండ్ర. అండ్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు పిలిచి మరీ చూపిస్తున్నారు నైటీస్ అనేసి. బాగున్నాయి ఇవి చూడడానికైతే నాకు నచ్చినాయి. అంటే మనకు అవసరం లేదు కాబట్టి తీసుకోవట్లేము. అండ్ ఇక్కడైతే చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయన్నమాట. డిఫరెంట్ వడియాలు అండ్ అప్పడాలు, అందులో రాగి అప్పడాలు అండ్ బ్యాట్స్, ఇంకా కుకుంబర్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంటే చాలా వెరైటీగా అనిపించింది నాకు అక్కడ చూడడానికి. అంటే ఇలా కూడా చేస్తారా అప్పడాలు, ఇలా వీటితో కూడా పచ్చళ్ళు పెడతారా అనిపించింది. అది వీడియో క్లిప్ డిలీట్ అయిపోయింది నేను తీసా కానీ. సో, అది చూపించలేకపోయాను. అండ్ ఇక్కడైతే అన్ని రకాల మసాలాస్ అయితే పెట్టి ఉన్నారు. చిన్న ప్యాకెట్స్‌లో పెట్టారనమాట. అండ్ ఇతనైతే పిలిచి మరీ చూపిస్తున్నాడు ఈ స్టిచ్చింగ్ మిషన్ అనేసి. అది ఈజీ టు క్యారీ. ఇదైతే యూఎస్‌లో అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడతో షాపింగ్ అయిపోయిందనమాట. ఇంకా మొత్తం ఇక్కడ గేమ్సే ఉంటాయి. అండ్ ఇక్కడ మేమైతే గన్ గేమ్ ఆడాము. అది 5 out of 5 బెలూన్స్ పగలగొడితేనే మనకి గిఫ్ట్ వస్తుందంట. అది మేము ఫస్ట్ చూసుకోలేదనమాట. సో, ఇక్కడ నుంచి అయితే అన్ని గేమ్సే ఉంటాయి. ఇంకా షాపింగ్ అనేది అక్కడనే ఎండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మేమైతే ఈ గేమ్ ఆడాము గన్తోని. అండ్ ఇదైతే అసలు ఫన్ అనిపించింది. బట్ అసలు అది ఎక్కడికి వెళ్ళిందో లేదో అర్థం కావలేదు. మా మమ్మీ అయితే ఇట్లా పట్టుకోగానే అది ఎటు వెళ్ళిపోయిందో మాకు అర్థమే కాలేదు. తను ఇంకో బుల్లెట్ పెట్టి ఇచ్చాడు. బట్ అది కూడా ఎక్కడ పడ్డది అసలు అర్థమే కాలేదు. అయితే ఇది 5 out of 5 పలగొడితేనే గిఫ్ట్ ఉంటుందంట. మాకైతే తెలీదు. ఒకటి పోగానే అది మా ఫ్రెండ్ కూడా అలా పట్టుకోగానే ఒకటి వెళ్ళిపోయింది. మళ్ళీ పెట్టాడనమాట. అయితే 5 out of 5 అయితేనే గిఫ్ట్ ఉంటుంది అని అన్నాం. మేమైతే పైన బోర్డు చూసుకోకుండా ఒకటి మా ఫ్రెండ్ పలగొట్టగానే ఇంకా గిఫ్ట్ వస్తుంది అనుకుంటే తను అన్నాడు కదా 5 out of 5 అవ్వాలి అని పైన బోర్డు చూపించారు. అయ్యో షర్ట్ అని ఇంకా మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. అండ్ డాట్ గేమ్ అయితే ఇది కూడా మా ఫ్రెండ్ నియర్ బై వెళ్ళింది. ఇంకా నేను ఆడితేనైతే తను నెత్తి కొట్టుకున్నాను అనమాట. ఏది అది ఎక్కడికి వెళ్ళిపోయింది అని కింద కొట్టాను మొత్తం లాస్ట్కి. ఇంకా ఈ 2 గేమ్స్ అయితే నాకు కొంచెం ఫన్ అనిపించింది. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము అవుట్ సైడ్ వచ్చేసి జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాము. బట్ చాలా ముగ్గురికి భయం వేసింది. ముగ్గురికి కొంచెం ధైర్యం ఉంది, భయం ఉంది. ఇంకా ఎందుకులే అని ఎక్కలేదు. సో, అలా కాసేపు అక్కడ అన్నీ చూస్తూ ఉండిపోయామన్నమాట. అండ్ జైంట్ వీల్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. కానీ ఎక్కాలంటే మాకు చాలా భయం అనిపించింది. అది పెద్దదే జైంట్ వీల్ అయితే. అండ్ ఈచ్ గేమ్ వచ్చేసి 100 రూపీస్ అలా ఉన్నాయండి. కొంచెం గేమ్స్కి అయితే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. చెప్పాను కదా బయట టికెట్ 100 అయితే ఇందులో మనం ఏది ప్లే చేయాలన్నా ఏది ఆడాలన్నా కానీ ఇంకొక 100, ఇంకొక 80, అట్లీస్ట్ 50 అబోనే ఉన్నాయి. కానీ 50 బిలో అయితే ఏ గేమ్స్ లేవు. అండ్ ఇక్కడ గేమ్స్ ఆడేదానికంటే చూసేనే ఎంత బాగా అనిపించిందో నాకు. లైటింగ్స్ అలా ఉన్నాయి. అండ్ ఇది అయిపోయాక మేము ఫస్ట్ చెప్పాం కదా వాటర్ ఫాల్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదని. సో, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళామన్నమాట వాటర్ ఫాల్ దగ్గరికి. అక్కడ ఫొటోస్ తీసుకున్నాం, కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము.
లాస్ట్లో ఒక సర్ప్రైజ్ అన్నా కదా, మేమైతే అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వగానే అక్కడ మాకు వాటర్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే అది మేము అనుకోలేదు అసలు అక్కడి నుంచి కనిపిస్తుంది అనేసి ఎగ్జిట్లో నుంచి. అండ్ చూసా అసలు ఎంత బాగా అనిపించిందో ఒకసారి మీరే చూడండి. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, just come share my pillow and rain, rain, go away. దట్స్ ఇట్ గైస్. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దళికిత వ్లాగ్స్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.